ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే తత్కాల్ టికెట్లపై టైమింగ్లు అయితే కనుక మార్పు చేశారు. కొత్త రూల్స్ అయితే పెట్టారు. రేపటి నుంచే అమలు. సో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేవారు తప్పకుండా ఈ రూల్ అయితే తెలుసుకోండి. సో ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో తప్పకుండా వీడియో అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫాలో అయితే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు అయితే చేసేసారు. సో ప్రయాణికులకు అంటే ఇది మార్పు చేయడం అంటే ప్రయాణికులకి కొంచెం వెసులుబాటు అయితే కలిగే విధంగా చేశారు. ఏంటి అంటే ప్రయాణికులకు ప్రక్రియను సులభతరం చేయడానికి తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయంలోనే టికెట్ల పంపిణీ సమయాన్ని కూడా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్కు 2 సార్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. సాధారణంగా మనం ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, బాగానే ఉంది. మనకు మొబైల్లో కానీ ఐఆర్సిటీసీ యాప్ ద్వారా అయితే చేసుకుంటూ ఉంటాము. సో అది ప్రాబ్లం లేదు. కానీ ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్లు తీసుకుంటూ ఉంటారు. అందరూ ఆన్లైన్లో చేసుకోలేరు, కౌంటర్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటి? ప్రస్తుతం కౌంటర్ దగ్గర ఉన్న విధానం ఉదయం ఏసీ స్లీపర్ తరగతులు ఉదయం 8 గంటల నుంచి తత్కాల్ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళకి టోకెన్లు అయితే పంపిణీ చేయడం జరిగేది. 8 గంటలకు టోకెన్లు పంపిణీ చేయడం మొదలవుతుంది. ఇక టోకెన్లు తీసుకున్న తర్వాత ఏసీ తత్కాల్ టికెట్ అయితే కనుక 10 గంటలకు ఇస్తారు. స్లీపర్ టికెట్ బుకింగ్ 11 గంటలకు ఇస్తారు. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే టికెట్లు 8 గంటలకు వెళ్ళాలి, టోకెన్లు తీసుకోవాలి. వాళ్ళు స్లీపర్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 11 సమయానికి రావాలి. ఏసీకి అయితే 10 గంటలకు రావాలి. కనీసం మధ్యలో 2 నుంచి 3 గంటల సమయం అయితే ఉంటుంది. ఇలా టోకెన్లు తీసుకోవడానికి, టికెట్లు బుకింగ్ చేయడానికి మధ్య ఎక్కువ సమయం పట్టడం వల్ల ప్రయాణికులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. అందరూ ఇంటికి వెళ్ళి రాలేరు కదా, పోనీ ఎక్కడి నుంచో వస్తారు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తత్కాలు తీసుకున్నారంటే ఖచ్చితంగా 2 నుంచి 3 గంటలు అక్కడ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. అక్కడ టోకెన్ పొందిన తర్వాత వారు తిరిగి రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది, అలాగే అనవసరమైన రద్దీని కూడా తగ్గిస్తుంది. సౌకర్యం, పారదర్శకతను నిర్ధారించడానికి, దళారుల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ రైల్వే కమిషనర్ సౌరభ్ కటారియా తెలిపారు. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త విధానం ఏంటి? ఎప్పట్లాగే 8 గంటలకైతే టోకెన్స్ ఇస్తారు. కొత్త విధానంలో 8 గంటలకు ఎప్పట్లాగే టోకెన్స్ ఇచ్చేస్తారు. కాకపోతే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా 8:30 నుంచే టికెట్లు కూడా ఇచ్చేస్తారు. ఏసీ టికెట్లు అయితే 8:30 నుంచి 9 గంటల వరకు ఇస్తారు. నాన్ ఏసీ రిజర్వేషన్ టికెట్లు 9 నుంచి 9:30 వరకు ఇస్తారు. అంటే మీరు ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు. మ్యాక్సిమం గంటన్నరలో మీ టికెట్లు అయితే కనుక మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అరగంట గ్యాప్లోనే టోకెన్లు ఇచ్చిన అరగంటలోనే టికెట్లు ఇచ్చేస్తారు. ఇంత ముందులా 2-3 గంటలు రైల్వే స్టేషన్లో వేచి ఉండక్కర్లేదు. సో ఈ విధానం చాలా బాగుంది. అయితే ఇక్కడ కొంత డౌట్ రావచ్చు. ఒకవేళ ఇక్కడ ఎన్ని టోకెన్లు ఇస్తారు? అంటే మనం ఆన్లైన్లో టైమింగ్ ఏమీ మార్చలేదు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ కానీ మనం మొబైల్స్లో కానీ ఎందులోనూ టైమింగ్ మార్చలేదు. ఎప్పటిలాగే అవి 10-11 గంటలకి, ఏసీ 10 గంటలకి, నాన్ ఏసీ రిజర్వేషన్ టికెట్లు 11 గంటలకి అవే టైమింగ్ ఉంచారు. అంటే మనం ముందుగా టికెట్లు కావాలంటే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళిపోతే దొరికేస్తాయి కదా అనుకుంటే ఎన్ని టికెట్లు ఇస్తారు? దీనికి కూడా ఒక లెక్క అయితే చెప్పారు. కోటా డివిజన్ సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రిజర్వేషన్ కౌంటర్లో ఏసీ తత్కాల్ బుకింగ్ కోసం 10 టోకెన్లు, నాన్ ఏసీ బుకింగ్ కోసం 15 టోకెన్లు జారీ చేస్తారు. అంటే అక్కడ కౌంటర్లో మీకు 10 టోకెన్లు ఇస్తారు తత్కాల్ కోసం, నాన్ ఏసీ కోసం 15 టోకెన్లు. అయితే ఇది స్థిర సంఖ్య కాదని, స్థానిక అవసరాలు, ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక సందర్భాలను బట్టి ఒక్కోసారి సంఖ్యను పెంచడం లేదా ఒకవేళ మరి ఎక్కువ క్రౌడ్ అది ఉంటే ఒక్కోసారి తగ్గించడం కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. టోకెన్ పొందిన ప్రయాణికులు అందరి బుకింగ్ పూర్తయ్యాక కూడా తత్కాల్ కోటాలో ఇంకా సీట్లు మిగిలి ఉంటే ఆ తర్వాత వచ్చిన ప్రయాణికులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద అయితే వాళ్ళకు కూడా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకు కూడా టికెట్లు అయితే ఇస్తారు. ఖాళీగా ఉన్న సీట్లు వృధా కాకుండా ప్రయాణికులకు ఉపయోగపడతాయి అంటున్నారు. ఆన్లైన్లో మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది, అక్కడేం మారదు. ఎందుకంటే ప్రతిసారి కౌంటర్లో కూడా కొంత కోటా ఉంటుంది కదా, దాని ప్రకారం అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా 2 విధానాలు పెట్టారు. ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. కొత్త విధానంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇక్కడ టోకెన్లను ఏ, బి అని 2 వర్గాలుగా విభజిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు అనుకోండి. అంటే ఇంట్లో ఎవరో వెళ్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్సే, కానీ వాళ్ళు రాలేరు కదా, పెద్దవాళ్ళు ఎవరైనా రాలేరు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు వెళ్ళి టికెట్లు తీసుకుంటున్నట్లయితే తత్కాలు మీకు ఏ వర్గం టోకెన్లు ఇవ్వబడతాయి. లేదు మీరు ఎవరి కోసం, ఫ్రెండో లేకపోతే రిలేటివ్స్, దూరపు చుట్టాలు ఎవరో ఒకరి కోసం తీసి పెట్టమన్నారు కదా టికెట్, అలాంటి వాళ్ళ కోసం టికెట్ బుక్ చేసుకుంటే బి వర్గం కింద అయితే చేస్తారు. ముందుగా ఏ వర్గం ప్రయాణికులు బుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బి వర్గం వారికి అవకాశం కల్పిస్తారు.
అలాగే ఏ ఏ వర్గం వారు టికెట్ పొందాలి అంటే టికెట్ బుక్ చేసే వ్యక్తి తన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఎవరి కోసం అంటే మీ రిలేటివ్ ఎవరి కోసం బుక్ చేస్తున్నారో కూడా వారి చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన ద్వారా దుర్వినియోగాన్ని అంటే ఎవరికో డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని వేరే వాళ్ళకి లైన్లో నిలబెట్టి కాస్త టికెట్ బుక్ చేయండి 200 ఇస్తాం 300 ఇస్తాం ఇలా చెప్తారు కదా, అలాంటి దుర్వినియోగం అరికట్టాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే మీ ఐడి కార్డు వాళ్ళ ఐడి కార్డు ఇంచుమించు సర్నేమ్లు అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసి మీకు ఇస్తారు. అలాగే ఒకసారి జారీ చేసిన టోకెన్ మరొకరు బదిలీ చేయడానికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. సో ఇది ఆగస్టు 1 నుంచి రూల్స్ అయితే అమలు కానున్నాయి. ఆన్లైన్లో విధానం ఏమీ మారలేదు, కేవలం కౌంటర్లో తీసుకునే టోకెన్స్లోనే మారింది.